ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 11 వచనం. తన యందు భయభక్తులు కల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి యందు, మరి భయం ఉన్న చోట భక్తి ఉండదండి. భక్తి ఉన్న చోట భయం ఉండదు. అంటే రెండింటిని కూడా కొంతమంది బ్యాలెన్స్ చేయలేరు. కానీ ఈ రెండు కలిగి ఉంటారంట దేవుడు ఆనందిస్తాడంట. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉంటుంది కాబట్టి. సో మనము ప్రతిరోజు కూడా భయము భక్తితో మరి దేవుని సన్నిధిలో మనం నడుచుకుంటున్నాము, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, దేవుని కలిగి మనం జీవిస్తున్నాం అంటే మనం ఏ విషయం నిమిత్తమై మనం కనిపెడుతున్నాము ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండానే దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆశీర్వాదాలని మనకి అనుగ్రహిస్తూ, ఒకవేళ మనము భయభక్తులు కలిగి ఒకవేళ జీవిస్తున్నట్లయితే మనము కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఆనందిస్తాడు. మరి మన పిల్లల్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చితే వాళ్ళు ఏది అడగకుండానే మనం ఇస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా అదే విధంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడండి. సో కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మనం భయపడనవసరం లేదు. మరి యొక్క వాక్యం మీ అందరి పట్ల మరి దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.